తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. దీపావళి దసరా పండుగ సంబరాలు వచ్చాయని బీజేపీ పార్టీ శ్రేణులు అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మోదీ చిత్రపటానికి బీజేపీ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు మెప్పు పొందారన్నారు. ఇలాంటి ప్రధాని దేశానికి దొరకడం అదృష్టమని కొనియాడారు. హైదరాబాద్ లో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటించారు. హైదరాబాద్ సిబిఐ అధికారులతో సమావేశమయ్యారు. ప్రవీణ్ సూద్ వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్ కు వచ్చారని తెలుస్తోంది. కాళేశ్వరం వ్యవహారంపై ప్రభుత్వం సిబిఐకి సిఫారసు చేయడంతో ప్రవీణ్ సూద్ పర్యటన చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. జీఎస్టీ స్లాబులను తగ్గించి పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించినందుకు బీజేపీ శ్రేణులు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కాపువాడలోని శ్రీ సాయి గణేష్ మండలిని ఉన్నతాధికారులు సందర్శించారు. పర్యావరణానికి ప్రతీకగా 16 కిలోల కాబూలి తెల్ల శనగలతో కొలువుదీరిన గణనాథుడిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలి సభ్యుడు జయచందర్ ఉన్నతాధికారులకు తీర్థ ప్రసాదాల్ని అందించి శాల్వాతో సత్కరించారు. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో చేయాలని ఏఎస్పీ చిత్తరంజన్ ప్రజలను కోరారు. కరీంనగర్ జిల్లాలో విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణంలో ఉపాధ్యాయులు పాఠాలు బోధించారు. గంగాధర్ మండలం వెంకటాయపల్లి ప్రాథమిక పాఠశాలలో సంధ్య అనే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సంధ్య విద్యార్థులకు ప్రస్తుత సమాజంలో ఎలా బ్రతకాలో, ఇటీవల విడుదలైన కుబేరా సినిమాలోని ఒక పాటకు అనుగుణంగా విద్యార్థులతో డాన్స్ చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నుంచి అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గణేష్ నిమజ్జన శోభాయాత్రను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి. గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. శోభాయాత్రలో డీజేకు అనుమతి లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో కన్నుల పండుగ అంజనీపుత్ర గణనాథుడి నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. వినాయక చవితి వేడుకల సందర్భంగా శాంతియుతంగా నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని డీసీపీ భాస్కర్ తెలిపారు. తెలంగాణ పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. 100 ఫీట్ల రోడ్డు దగ్గర వినాయకుడికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని అంజనీపుత్ర సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి పేర్కొన్నారు.